ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ముచ్చట్లు షురు. అన్నట్టు 26 జనవరి పండుగ చేసుకున్నారల్ల మీరు? ఇగో మా వాడకట్టుకు ఆటో డ్రైవర్లు జెండెగరేసిరోల్లా. నేను కూడా పోయినా, జనగణమన వాడిన, బాబాసాహెబ్ అంబేద్కర్ సార్కు జై కొట్టిన, ఇంటికొచ్చి టీవీలో ఖడ్గం సినిమా కూడా చూసిన. అన్నట్టు ఇప్పుడు మనం దేశమంతా అట్లట్లా పోయి జెండమందరం పండుగ ఎట్లా జరిగిందో చూడాలి. పాండ్రి మరి చూసొద్దాం. 26 జనవరి అంటే మనకు పండుగ రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. అందుకే ప్రతి ఏడాది జనవరి 26వ తారీఖున ఇట్లా మనం జెండమందరం చేసుకుంటాం. ఊరు వాడ 3 రంగుల జెండా రెపరెపలాడింది. అగో ఢిల్లీలా కర్తవ్య పథ్ కాడ చూడుర్రి సంబరాలు. रेजिमेंट का नेतृत्व मेजर जेरी ब्लेज कर रहे हैं। 1962 का चीन हो, 1965 और 75 की लड़ाइयां हर जिन जवानों ने स्वधर्मे निधनम श्रेय। వరే వా అగ చూడురోల్లా శకటాలు ఎట్లా పోతున్నాయో. చంద్రయాన్ శకటం, రామ్లల్లా శకటం, యుద్ధ విమానాల శకటాలు, మన తెలంగాణ అమరవీరుల శకటం. ఇట్లా ఒకటా రెండా? అగో ప్రజాస్వామ్య స్థాపనకి పునాదిగా నిలిచెనే గాంధీ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోసులు, రామ్జీ గొండు కొమరం భీం, వీరనారి ఐలమ్మలు. ఎందరు యోధుల సమరాలే ప్రజల హక్కుల నిలిపెనే, స్వేచ్ఛ కోసం పోరు చేసి వెలుగై నిలిచిన రామ్జీ గొండు. గడి తొరల గల్లా పట్టి కొంచి కొట్ట చిట్టాల అన్నట్టు ఈడ మీకు ఇంకోటి చెప్పాలి. ఇగో మన రాష్ట్రపతి ముర్ము మేడం జెండా ఎగరేసేందుకు ఇగో గుర్రపు బగ్గి మీద వచ్చిందోల్లా. పక్కకున్న మనిషి ఏమో ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఈ ఏడాది ఈమెనే పిలిచిర్రు. అయితే 40 ఏళ్ల తర్వాత ఒక రాష్ట్రపతి గుర్రపు బగ్గి మీద వచ్చుడు ఇదే ఫస్ట్ టైం అట. అగో A nation proud to be led by a woman president. Ladies and gentlemen, the Honorable President of India, Srimati Draupadi Murmu, and the Chief Guest, His Excellency Once again, as President Draupadi Murmu and President Macron will arrive at the saluting base, they will be received by the Prime Minister. It's a great honor to have His Excellency And then introduced to the other guests who are here Chief Guest on the moment. before she makes her way to the saluting base and her special seat. We warmly welcome our Honorable Chief Guest. India and France are long-standing strategic partners in Indo-Pacific Committee. President Macron and President Murmu using the traditional Indian greeting. ఇక మాపటిలేమో మన బార్డర్ కాడ సైనికులు విన్యాసాలు చేసిరోల్లా. మన సైన్యం బలమేంది బలగమేంది అంత దునియాకెరక చేసిర్రు. అగో
అన్నట్టు ఇగో గీ గేట్ ఉన్నది కదా, మన భారత్ పాకిస్తాన్ దేశాల నడుమ గీ ఒక్క గేటే అడ్డం. అడుగటేస్తే పాకిస్తాన్, ఇటు పెడితే మన ఇండియా. అటు దిక్కున్నోళ్ళు పాకిస్తాన్ మింట్రోళ్ళు, ఇటేమో మనోళ్ళు. అందుకే ఈ బార్డర్ కాడ జరిగే ఈ విన్యాసాలను చూసేందుకు 2 కళ్ళు చాలనే చాలై. తెలంగాణ అంటేనే జాతరలకు పెట్టింది పేరు. ఒక్కొక్క ఊర్లో ఒక్కో జాతర నడుస్తూనే ఉంటుంది. అన్నట్టు మీ ఊర్లో స్పెషల్గా ఏ జాతర ఉంటుందల్లా? మా ఊరికాడనైతే మైసమ్మ జాతర నడుస్తుంది. సరే కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఆదిలాబాద్ జిల్లాకు పోవాలి. ఆడ దేవుని పూజ చేస్తాండ్రు. మనం కూడా పోయి చూద్దాం పాండ్రి. ఇగో ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా నూర్నూర్ మండలంలో ఉన్న వల్ల ఈడ కామదేవుని జాతర నడుస్తుంది. అగ చూడురి మహాపూజ. ఆ పూజ చూసిరు కదా. ఇగో ఇప్పుడు ఈ అక్కను చూడాలి. అందరు కలిసి ఏం దాపిస్తురు అని అనుకుంటున్నారా? నూనె, నువ్వుల నూనె. అవోల్లా ఈ పూజలా నువ్వుల నూనె తాగాలి. అట్లాని ఎవరికి పడితే వాళ్ళకి దాపియరు. తొడసం వంశపు ఆడపడుసులే తాగాలి. అయితే కొన్నేళ్ల సంధి తొడసం వంశపోళ్ళు పుష్యమాసం పున్నమి నాడు కామదేవుని పెద్ద పూజ చేస్తారు. ఇంటి దగ్గర నువ్వుల నూనె తయారు చేస్తారు. ఎనకశీరి తొడసం వంశం ఆడపడుసు మేస్రం నాగుబాయి 2 కిలోల నూనె తాగిందొల్లా. అగో అయ్యో గట్ల నూనె తాగుడు గిదేం ఆచారము? అట్లా తాగితే పేయికి మంచిదేనా? పానం ఎటమటం కాదా అని అనిపించచ్చు కదా. గసంటి ఏమి ఉండయటనొల్లా. ఎన్నాళ్ళ వట్టో ఈ ఆచారం నడుస్తున్నది వీళ్ళ తానా. ఏమంటవే పెద్దన్నా? తొడ సంవత్సరాల పుణ్యభూమి శ్రీ శ్రీ కమదేవ్ దేవస్థానము యందు మహాపూజ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పూర్వకాలం నుంచి తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ మా తొడ సంవత్సరాలు ఈరోజు మా తొడ సంవత్సరాల ఆడపడుచు మిశ్రం నాగుబాయి నువ్వుల నూనె 2.5 నువ్వుల నూనెను తాగి తన ముక్కును చలించి మా కమదేవ్ దేవస్థానంలో పూజ కొరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ నుంచి మా తొడ సంవత్సరాలతో పాటు భక్తులు చాలా మంది వచ్చి విజయవంతం చేస్తారు. ఇక నూనె తాగుడు అయిపోయినాక జాతర కార్యం షురు అవుతుంది. అలా చూడురి. ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి మీకోసం ఒక చిన్నపాటి చిక్కు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు మీరందరూ వాటిని చూడాలన్నట్టు. మస్తుంటాయి, పరేషాన్ చేస్తాయి. జల్దిన చూసి పరేషాన్ కాండ్రి మరి అర్జెంటుగా. ఫస్ట్ ఈ వీడియోని చూడుర్రి, వెనక సిరి ముచ్చట చెప్తా గానీ. బాలును గంత కష్టపడి కాలువలకెళ్ళి తీసిన సంబరం ఒక్క నిమిషం కూడా లేకుండా చేసే అట్లుంటది మరి. అన్నట్టు ఇట్లా మీకు కూడా చిన్నప్పుడు ఒక్కసారి నా జరిగే ఉంటది కదా, యాదికి వస్తుందా? యాదికి తెచ్చుకోరి. ఇప్పుడు ఈ జీవాల పెర్ఫార్మెన్స్ చూడాలి.
ఇది గుడ్డెలుగు. గుడ్డెలుగేనా? ఏదో ఒకటి పట్టు. లోపల ఇంకో జీవి ఉన్నది. అదొక్కతే ఒంటరిగా ఉన్నది కావచ్చని అనుకున్నదల్లా. ఈ గుడ్డెలుగు ఉండే కాడ ఉండక దాన్ని ఓ ఆట ఆడుకుందాం అనుకున్నది. ఏం చేసిందో చూడుర్రి. అదన్నట్టు సంగతి. పోవుడెందుకు, పారిపోయి అచ్చుడెందుకు? మంచిగా అయిందా ఇప్పుడు? పర్ఫార్మెన్స్ చూడాలి. ఇది గుడ్డెలుగు. గుడ్డెలుగేనా? ఏదో ఒకటి పట్టు. లోపల ఇంకో జీవి ఉన్నది. అదొక్కతే ఒంటరిగా ఉన్నది కావచ్చని అనుకున్నదల్లా. ఈ గుడ్డెలుగు ఉండే కాడ ఉండక దాన్ని ఓ ఆట ఆడుకుందాం అనుకున్నది. ఏం చేసిందో చూడుర్రి. అదన్నట్టు సంగతి. పోవుడెందుకు, పారిపోయి అచ్చుడెందుకు? మంచిగా అయిందా ఇప్పుడు? ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్నట్టోలా ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.